నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు అరెస్టుపై మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు. చంద్రబాబు అరెస్టుతో జగన్ తన భయాన్ని బయటపెట్టుకున్నారంటూ ఎద్దేవా. రాష్ట్రంలో చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా కొనసాగుతున్న రిలే దీక్షలు. పలు చోట్ల దీక్షలపై పోలీసుల ఆంక్షలు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు సర్వం సిద్ధం చేసిన ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 4,78,055 మంది హాజరు కానున్న వైనం. రాష్ట్ర బీజేపీ నేతలపై మంత్రి హరీష్ తీవ్ర విమర్శలు. బీజేపీని నిలదీస్తున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ అంటూ వెల్లడి. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుపై మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు స్పందించారు. చంద్రబాబు అరెస్టుతో సీఎం జగన్ తన భయాన్ని బయటపెట్టుకున్నారని, భవిష్యత్తులో తమ పరిస్థితి ఎలా ఉంటుందోనని వైకాపా నేతలంతా భయపడుతున్నారంటూ ఆయన ఎద్దేవా చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన సామూహిక రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న ఆయన చంద్రబాబు, లోకేష్ యాత్రలకు వస్తున్న స్పందన చూసి అక్రమంగా వారిని ఇరికించారని మండిపడ్డారు. పివి రమేష్ స్పష్టంగా చెప్పారు, స్కిల్ డెవలప్మెంట్ లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర లేదు, ముఖ్యమంత్రికి ఏమి సంబంధం ఉంటుంది, కేబినెట్ లో ఆమోదం పొంది అసెంబ్లీ ఆమోదం పొందిన తరువాత అధికారులే కీలక పాత్ర పోషిస్తారు, జవాబుదారీ అధికారులకు ఉంటుంది. అటువంటి అధికారుల జోలికి వెళ్లకుండా సంబంధం లేనటువంటి చంద్రబాబు గారి మీద దొంగ కేసులు పెట్టి నీ అధికార దుర్వినియోగానికి పాల్పడి చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని రాజ్యాంగాన్ని అపహాస్యం చేసి నువ్వు సాధించబోయేది ఏమీ లేదనేటువంటిది జగన్ కూడా గుర్తించాలి. రాష్ట్ర ప్రజలు గుర్తించారు, ఇది దొంగ కేసు, చంద్రబాబు ఏ తప్పు చేయలేదు. పివి రమేష్ స్పష్టంగా చెప్పారు, స్కిల్ డెవలప్మెంట్ లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర లేదు, ముఖ్యమంత్రికి ఏమి సంబంధం ఉంటుంది, కేబినెట్ లో ఆమోదం పొంది అసెంబ్లీ ఆమోదం పొందిన తరువాత అధికారులే కీలక పాత్ర పోషిస్తారు, జవాబుదారీ అధికారులకు ఉంటుంది. అటువంటి అధికారుల జోలికి వెళ్లకుండా సంబంధం లేనటువంటి చంద్రబాబు గారి మీద దొంగ కేసులు పెట్టి నీ అధికార దుర్వినియోగానికి పాల్పడి చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని రాజ్యాంగాన్ని అపహాస్యం చేసి నువ్వు సాధించబోయేది ఏమీ లేదనేటువంటిది జగన్ కూడా గుర్తించాలి. రాష్ట్ర ప్రజలు గుర్తించారు, ఇది దొంగ కేసు, చంద్రబాబు ఏ తప్పు చేయలేదు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని, ఇది ముమ్మాటికి కక్ష సాధింపేరని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న రిలే నిరాహార దీక్షల్లో జనసేన, సిపిఐ పార్టీలు నేతలు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. పలుచోట్ల తెలుగుదేశం పార్టీ దీక్షలపై పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో అక్కడక్కడా చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. ఖండిస్తున్న చేసిన విధానం కానివ్వండి, అసలు ఈ కేసులో ఏం లేదు, విషయం లేదండి. ఇది స్కామ్ అంటున్నారు, ఇది స్కామ్ కాదు, ఇది మొత్తం ఫ్యాబ్రికేటెడ్ అండి. ఇది ఫ్యాబ్రికేట్ కేసు, ఇదంతా ఏదో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటాం, అన్ని వీరి పేర్లు పెట్టారు తప్పితే ఏమీ లేదు. ఎవిడెన్స్ అయితే పెట్టారు సిఐడి వాళ్ళు, ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది, విత్డ్రా చేసిన క్యాష్ మరి ఎక్కడికి వెళ్ళిందో చెప్పలేదు. మనం తెలుగుదేశం పార్టీని భయప్రాంతం చేద్దామని ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి కానీ భయప్రాంతం చేద్దామని కార్యకర్తలని ట్రై చేస్తున్నారు. నీకేం భయపడేది లేదు. ఏదో ఒక అబద్ధాన్ని, ఏదో ఒక బురదని, ఏదో ఒక అవినీతి అంశాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద, నారా లోకేష్ గారి మీద రుద్దాలని, దానివల్ల రాజకీయ లబ్ధి పొందాలని నిరంతరం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ప్రజల దగ్గర సర్వే రిపోర్ట్ తీసుకుంటే 90% రాష్ట్రంలో ప్రజలు అక్రమంగా చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారని చెప్పారంటే సిగ్గుచేటు జగన్మోహన్ రెడ్డి నీకని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.
జగన్ పీఠాలు కదిలే రోజు, తాడేపల్లి ప్యాలెస్ నుంచి జనం తరిమికొట్టే రోజు ఎంతో దూరంలో లేదనే విషయం జగన్ కు అర్థమైందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో నిర్వహించిన సామూహిక రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న ఆయన ప్రభుత్వ వైఖరిని ఖండించారు. నరసరావుపేటలో తెదేపా ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన రిలే దీక్షలో ఆ పార్టీ నేతలు జీవి ఆంజనేయులు, మన్నవ మోహనకృష్ణ, గోనుగుంట్ల కోటేశ్వరరావు, కడియాల రమేష్ పాల్గొన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా చంద్రబాబు నిజాయితీయే ఆయన్ను కాపాడుతుందని నేతలు అన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో తెదేపా నాయకులు పోస్ట్ గార్డ్ ఉద్యమం చేపట్టారు. చంద్రబాబు అరెస్టు అన్యాయమని, ఆయన్ను విడుదల చేయాలని గవర్నర్ కి లేఖలు రాశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును వరుస కేసులు వెంటాడుతున్నాయి. తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగళ్లు ఘటనలో A1గా చంద్రబాబుపై కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై నేడు వాదనలు జరగనున్నాయి. మరోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ మంత్రి పి నారాయణకు మెడికల్ గ్రౌండ్స్ మీద హైకోర్టు ఇప్పటికే మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై కూడా హైకోర్టు ఈరోజు విచారణ చేపట్టనుంది. రాష్ట్రానికి 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకు కారాగారంలో కేటగిరీ 1 కింద ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఆయన సతీమణి భువనేశ్వరి కోరారు. 74 ఏళ్ల వయసులో వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన్ను నిర్బంధించిన బ్యారెక్ చుట్టూ దట్టమైన చెట్లు ఉన్నాయి. వాటి వల్ల విపరీతమైన దోమలు, రోజంతా ఆ దోమల కాట్ల మధ్య గడపాల్సి వస్తోంది. సాధారణంగా కారాగారంలో 60 ఏళ్లు దాటిన ఖైదీలకు స్నానానికి విధిగా వేడి నీళ్లు సమకూర్చాలనే నిబంధన ఉంది. కానీ చంద్రబాబుకు స్నానానికి చన్నీళ్లే ఇస్తున్నారని ఆమె ఆరోపించారు. కనీసం ఆయనకు కేటాయించిన చోట కేటగిరీ 1 స్థాయిలో వసతులు కల్పించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ విభాగంలో నిధులు మళ్లించినట్లు వచ్చిన ఆరోపణలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేకుండా ప్రభుత్వం రాజకీయ ప్రతీకార చర్యల్లో భాగంగానే ఆయన్ను అరెస్టు చేసిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. చంద్రబాబు నేరం చేసినట్లు నిరూపించేలా ఏ ఒక్క ఆధారాన్ని ప్రభుత్వం ఇప్పటికీ చూపలేదని, ఆయన నిర్దోషిగా బయటకొస్తారని ధీమా వ్యక్తం చేశారు. నేను చాలా స్పష్టంగా చెబుతున్నా, ఏపీలోని నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకే ప్రాజెక్టును రూపొందించాం. ఈ తరహా ప్రాజెక్టును 2013లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆ రాష్ట్రంలో అమలు చేశారు. ఆ తర్వాత మరో 6 రాష్ట్రాల్లో అమలైంది. ఆయా రాష్ట్రాల విధానాలనే మేము పాటించామని ఇండియా టుడే పాత్రికేయుడు రాజ్దీప్ సర్దేశాయ్తో లోకేష్ అన్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 4,78,055 మంది అభ్యర్థుల కోసం 2,052 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు టెట్ కన్వీనర్ రాధారాణి తెలిపారు. టెట్ జరగనున్న విద్యా సంస్థలకు ప్రభుత్వం ఇవాళ మధ్యాహ్నం, రేపు పూర్తిగా సెలవు ప్రకటించింది. పరీక్ష కోసం 2,052 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 22,572 మంది ఇన్విజిలేటర్లు, 10,260 మంది హాల్ సూపరింటెండెంట్లను నియమించినట్లు కన్వీనర్ తెలిపారు.
రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రం నుంచి వరాలు తేరుగానే వారాల పేరుతో సెంటిమెంట్ రగిలిస్తారని ఆర్థిక మంత్రి హరీష్ రావు విమర్శించారు. 5 దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రానికి ఒరగబెట్టింది శూన్యమని ఆయన ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో సమీకృత డివిజన్ స్థాయి కార్యాలయాల సముదాయాల్ని మాజీ ఎంపీ వినోద్ కుమార్తో కలిసి ప్రారంభించారు. బీజేపీని ఇంటా బయట నిలదీస్తున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇచ్చే హామీలను ప్రజలెవరూ నమ్మటం లేదన్నారు. అనంతరం సిద్దిపేటలో రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్ కాల్వల నిర్మాణంలో భూమి కోల్పోయిన 382 మంది నిర్వాసితులకు 10 కోట్ల చెక్కులు పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నికల దగ్గర రాగానే టెంట్లతో స్టంట్లు చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటు. ఈ బీజేపీకి మనకు ఎంపీ గారు ఉన్నారు, మోడీ గారి దగ్గర నుంచి వరాలు తీసుకురాడు అన్ని వారాల గురించి మాట్లాడి సెంటిమెంట్ డైలాగులు కొట్టారు తప్ప ప్రజలకు ఏం కావాలో మాట్లాడారు. ప్రజలకు కావాల్సింది బతుకుదేవు, వరాలు దేవుడం చేత కాదు కానీ కేవలం సెంటిమెంట్ తో రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటారు. ఇలా తెలంగాణ రాష్ట్రం పట్ల బీజేపీకి బరువు లేదు, కాంగ్రెస్ కు కనీస బాధ్యత లేదు. ఈ బరువు బాధ్యత లేని పార్టీలకు ఓట్లు అడిగే హక్కు ఉందని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకో తెలంగాణ హక్కుల గురించి ఒకనాడు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్లమెంట్ లో మాట్లాడారు. ఇవాళ బీజేపీని గల్లీలో నిలదీసాం, ఢిల్లీలో నిలదీసాం. మేము తెలంగాణ ప్రజలు ఆల్రెడీ సెల్ఫ్ డిక్లేర్ చేసుకున్నారు. 3వసారి కేసీఆర్ ముఖ్యమంత్రి చేయాలని సెల్ఫ్ డిక్లేర్ చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నికల దగ్గర రాగానే టెంట్లతో స్టంట్లు చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటు. ఈ బీజేపీకి మనకు ఎంపీ గారు ఉన్నారు, మోడీ గారి దగ్గర నుంచి వరాలు తీసుకురాడు అన్ని వారాల గురించి మాట్లాడి సెంటిమెంట్ డైలాగులు కొట్టారు తప్ప ప్రజలకు ఏం కావాలో మాట్లాడారు. ప్రజలకు కావాల్సింది బతుకుదేవు, వరాలు దేవుడం చేత కాదు కానీ కేవలం సెంటిమెంట్ తో రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటారు. ఇలా తెలంగాణ రాష్ట్రం పట్ల బీజేపీకి బరువు లేదు, కాంగ్రెస్ కు కనీస బాధ్యత లేదు. ఈ బరువు బాధ్యత లేని పార్టీలకు ఓట్లు అడిగే హక్కు ఉందని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకో తెలంగాణ హక్కుల గురించి ఒకనాడు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్లమెంట్ లో మాట్లాడారు. ఇవాళ బీజేపీని గల్లీలో నిలదీసాం, ఢిల్లీలో నిలదీసాం. మేము తెలంగాణ ప్రజలు ఆల్రెడీ సెల్ఫ్ డిక్లేర్ చేసుకున్నారు. 3వసారి కేసీఆర్ ముఖ్యమంత్రి చేయాలని సెల్ఫ్ డిక్లేర్ చేసుకున్నారు. హైదరాబాద్ నిజాంపేట్ పురపాలిక పరిధి 2వ వార్డులో ఎన్ఆర్ఐ కాలనీలో నిర్మాణంలో ఉన్న 3 అంతస్తుల భవనంలో 2 అంతస్తులు కుప్పకూలాయి. నిర్మాణ సమయంలో గుత్తేదారు సరైన నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ స్లాబ్ కూలిపోయిందని స్థానిక కార్పొరేటర్లు తెలిపారు. ఘటనలో 2 కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి. రైతంటేనే రాజు, ఆ రాజుకు నిత్యం తోడుగా నిలిచేవి నందీశ్వరులు. పొలానికి వెళ్లేటప్పుడు బసవన్నలను ఆప్యాయంగా చూస్తారు. వ్యవసాయంలో తమకు నిత్యం తోడుగా ఉండే ఎద్దులను రైతులు దైవంగా భావిస్తారు. దసరా, దీపావళి, బతుకమ్మ కంటే ఘనంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎద్దుల కోసం ప్రత్యేకంగా ఓ పండుగ జరుపుకుంటారు. దాన్నే పొలాల పండుగ అంటారు. విజయవాడలో ఈ నెల 15న అగ్రిగోల్డ్ ఏజెంట్స్ అండ్ కస్టమర్స్ అసోసియేషన్ తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి ప్రభుత్వం ఎన్టీఆర్ జిల్లా పోలీసుల నుంచి అనుమతులు లేవని డీసీపీ విశాల్ గున్ని వెల్లడించారు. పోలీసుల ఆదేశాలను కాదని ఎవరైనా వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలకు కలిగే అసౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి కార్యక్రమాలకు అనుమతులు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో సెక్షన్ 144, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నాయని తెలిపారు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. గణపతి పందిరి పెట్టుకునేవారు కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసిన
సింగిల్ విండోలో అనుమతి తీసుకోవాలని ఆయన కోరారు. ఓల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు చలో విజయవాడ అని ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ పిలుపుకి మన ప్రభుత్వం వైపు నుంచి గానీ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ వైపు కమిషనర్ గారి ఎటువంటి అనుమతి ఇలాంటి ప్రోగ్రామ్ కి ఇవ్వలేదు, ఇవ్వము కూడా. పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెక్షన్ 144(30) ఆఫ్ పోలీస్ యాక్ట్ కూడా జారీలో ఉంది. ఎవరైనా ఈ నిషేధాజ్ఞను ఉల్లంఘిస్తూ చట్ట వ్యతిరేకంగా రావడానికి ట్రై చేస్తే వారి మీద సెక్షన్ 143 గానీ సెక్షన్ 290, 188, 149 సెక్షన్స్ ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ కింద మనము బుక్ చేసి వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నగరంలో ఈ కార్యక్రమానికి 1500 నుంచి 2000 వరకు మన పోలీస్ సిబ్బంది ప్రత్యేకంగా దీనికి బందోబస్తు మనం డ్రా చేయడం జరిగింది. ఈ రోజు నైట్ నుంచనే మనము విజయవాడకి ఎంట్రీ ఉన్నటువంటి ప్లేసెస్ లో వెహికల్ చెకింగ్ గానీ తనిఖాలు గానీ లాడ్జెస్ తనిఖాలు గానీ అవన్నీ కూడా మనము తీసుకోవడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోవాలని ఒక ధ్యేయంతో కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఇద్దరు కలిసి ఒక సింగిల్ విండో సిస్టమ్ మనం జారీ చేయడం జరిగింది. ఎవరైనా గణపతి బొమ్మలు గానీ ఐడల్స్ పెట్టుకోవాలన్నప్పుడు ఒక సింగిల్ విండో ఓపెన్ చేయడం జరుగుతుంది. దాంట్లో పోలీస్ వాళ్ళు, మున్సిపల్ కమిషనర్ వారి డిపార్ట్మెంట్ నుంచి విజయవాడ విఎంసి వాళ్ళు, ఫైర్ అండ్ ఎలక్ట్రిసిటీ ఇదే ప్లేస్ కి వచ్చి ఒక సింగిల్ విండోలోనే మీకు కావాల్సిన పర్మిషన్ చలాన్ అందిస్తే ఆ పర్మిషన్ గానీ లెటర్స్ గానీ ఇమీడియట్ గా మీకు అదే స్పాట్ లో ఇవ్వడం జరుగుతుంది. ఒకే శిలపై 4 వైపులా 4 దేవతామూర్తులు కొలువు తీరి పూజలు అందుకుంటున్నారు. అత్యద్భుతమైన శిల్ప సౌందర్యం జయశంకర్ భూపాలపల్లి జిల్లా లక్ష్మీ నరసింహ ఆలయానికి సొంతం. ఇన్ని ప్రత్యేకతలున్న ఆలయ అభివృద్ధిపై అధికారులు సీతకన్ను వేస్తున్నారు. దేవాదాయ శాఖ, పురావస్తు శాఖకు మధ్య సమన్వయ లోపంతో పునరుద్ధరణ పనులు సగంలోనే ఆపేయడం భక్తులకు ఆవేదన కలిగిస్తోంది. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆలయ అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రాజమండ్రికి చేరుకున్నారు. సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును వీరు ములాఖత్ ద్వారా కలవనున్నారు. వీరితో పాటు నారా లోకేష్ కూడా జైలుకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వీరు చంద్రబాబును కలవనున్నారు. సమావేశం సందర్భంగా చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ కీలక విషయాలను చర్చించే అవకాశం ఉంది. కాసేపటి క్రితమే మధురపూడి గెస్ట్ హౌస్ నుంచి సెంట్రల్ జైలుకు పవన్ కళ్యాణ్ బయలుదేరారు. చంద్రబాబుతో సమావేశ అనంతరం నారా భువనేశ్వరిని పవన్ పరామర్శించనున్నారు. మరొక వైపు జైలు వద్ద పోలీసులు భద్రతను పెంచారు. పవన్, బాలయ్య వస్తున్న నేపథ్యంలో అభిమానులు భారీగా అక్కడికి వచ్చే అవకాశం ఉండడంతో ఎక్కడికక్కడ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఢిల్లీ పెద్దల హస్తం లేకుండా టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు జరగదని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. చంద్రబాబు ఖచ్చితంగా తప్పు చేసి ఉండరని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ అనేది అసలు స్కామే కాదని, అలాంటి అక్రమ అరెస్టులు చేస్తే ముఖ్యమంత్రిగా ఎవరూ పనిచేయరని చెప్పారు. చంద్రబాబును జైలుకు పంపించడం దారుణమని అన్నారు. ఏసీబీ కోర్టు తీర్పు సరిగా లేదని అభిప్రాయపడ్డారు. ఈ మధ్యకాలంలో జడ్జిమెంట్లు సరిగా ఉండటం లేదని విమర్శించారు. చంద్రబాబుకు రిమాండ్ విధించిన తీర్పులో లోటుపాట్లు ఉన్నాయని చెప్పారు. సుప్రీంకోర్టులో చంద్రబాబుకు న్యాయం జరుగుతుందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసు కోర్టులో నిలవదని చెప్పారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో వసతులు, రక్షణ సరిగా లేవని ఆయన తెలిపారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు నగరం ముస్తాబవుతుంది. వైవిధ్య భరితమైన రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చేందుకు నలుమూలల గణనాథులు కొలువుదీరనున్నారు. వినాయక చవితికి సమయం ఆసన్నమవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. మట్టి విగ్రహాల పంపిణీ, వినియోగంపై
అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. మట్టి విగ్రహాల విశిష్టతను ప్రజలకు వివరిస్తుంది. మట్టి విగ్రహాల పంపిణీ వినియోగంపై అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. మట్టి విగ్రహాల విశిష్టతను ప్రజలకు వివరిస్తుంది. మరొక వైపు ఈ నెల 28న జరిగే నిమజ్జనానికి బల్దియా ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఇందులో భాగంగా గ్రేటర్ వ్యాప్తంగా 74 కోనేర్లను సిద్ధం చేశారు. గణేష్ నిమజ్జనానికి 2000 వాహనాలు సిద్ధం చేసిన ఆర్టీఏ వాటిని 27న భాగ్యనగర ఉత్సవ కమిటీకి అందజేయనుంది. టీఎస్ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లును గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు, కార్మికులకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లుకు నెల రోజుల తర్వాత గవర్నర్ ఆమోదం తెలిపారు. తాను చేసిన 10 సిఫార్సుల విషయంలో ప్రభుత్వ స్పందనపై సంతృప్తి చెందినట్లు గవర్నర్ తెలిపారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. ఆంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.